హలో టెడ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? వచ్చేసాను. సరికొత్త వీడియోకి వచ్చేసాను. వింటేజ్ అన్బాక్సింగ్‌తో వచ్చేసాను. ఎలా ఉన్నారు మై డియర్ టెడ్ ఫ్యామిలీ? మనలో చాలా మందికి వింటేజ్ ఫోన్స్ మీద చాలా ఇష్టం ఉంటుంది. అంటే వింటేజ్ మొబైల్ ఫోన్స్ కొనాలి. లేదా వింటేజ్ కెమెరాస్ కొనాలని ఉంటది. మనం ఓఎల్ఎక్స్‌లో వాటిలో వీటిలో తిరుగుతూ ఉంటాం కదా! సో, అటువంటిది ఒక వింటేజ్ కెమెరా మరీ అంత వింటేజ్ కాదు. బట్ ఇట్స్ ఎ వింటేజ్ కెమెరా ఒక 10 ఇయర్స్ టు 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఓల్డ్ కెమెరా తీసుకొచ్చాను అన్బాక్సింగ్ కోసం ఈరోజు నేను. చాలా యాక్చువల్‌గా ఎంతమందికైతే వింటేజ్ కెమెరాస్ మీద ఇంట్రెస్ట్ ఉందో కింద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ పెట్టండి. వీడియోకి అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకా అన్బాక్సింగ్‌లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇదే మరి దీని బాక్స్ ప్యాకేజింగ్. మీరు ఈ బాక్స్ చూసి చాలా షాక్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఇది చాలా మంచి మంచి ప్యాకేజింగ్ వచ్చింది. పాతది కెమెరా కాబట్టి ఇలా ఉంది బాక్స్ అని. ఇప్పుడు ఇవి రావడం కూడా బాగా ఆగిపోయినట్టుంది, రేర్గా వస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ చూసుకుందాం. మనం అయితే పానాసోనిక్ అనేసి ఉంది. ఇక్కడ సరికి ఎల్జీ డేటా అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ ఆర్ అర్గన్ కలర్ అయ్యే ఉందన్నమాట. అయ్యే అంటే ఏం లేదు, ఇంటెలిజెంట్ ఆటో అనేసి ఇక్కడ వచ్చేసరికి లిమిట్స్ బ్యానింగ్ వచ్చేసింది. మరి ఇది వచ్చేసరికి ఓఎస్ అప్లికేషన్ వస్తుంది. ఇది వచ్చేసరికి లికా డీసీ లెన్స్ తో వస్తుంది. దీంట్లో ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే 5x వరకు ఆప్టికల్ గా జూమ్ చేస్తుంది. ఆప్టికల్ జూమ్ అంటే 5x ఆప్టికల్ సపోర్ట్ చేస్తుంది. 8.1 మెగా పిక్సెల్స్ అయితే ఉందన్నమాట ఇది. అలాగే ఫ్రీ డిలీషన్ కూడా ఉందన్నమాట. ఫేస్ డిటెక్షన్ ఉందంట. ఫేస్ ఫ్రీగా డిలీట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మొబైల్స్ తీసుకున్న ఫోటో మీరు డిలీట్ చేయలేరు. అది ఇంట్లో ఫ్యూచర్ డిలీట్ ఫ్యూచర్ ఉందన్నమాట. అనేసరికి ప్యూర్లీ డిజిటల్ గా అనమాట. దీని యొక్క సైడ్ వైజ్ మీరు చూసుకుంటే కనుక సైడ్ పానాసోనిక్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ డిఎంసి ఎల్జీ అని చెప్పేసి కలర్ అది ఉంది. ఇక్కడ ఈ ఎస్డిహెచ్సి ఎస్డిహెచ్ అని చెప్పేసి రాస్తుంది కదా. ఈ మీనింగ్ అంటే ఎస్డిహెచ్సి అనే ఒక మెమరీ కార్డ్ కొడుతుంది అనమాట. డిజిటల్ కెమెరా అనమాట. ఇదంతా సోదిలా ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక పానాసోనిక్ ఎల్జీ లుమిక్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే డిజిటల్ కెమెరా ఉంది. అపైరల్ ఫోటో న్యూమరిక్ వ్యూ, ఫోటో క్యామ్ డిజిటల్ అని కొంచెం రాస్తుంది ఇక్కడ. అండ్ ఇంకోసారి చూసుకుంటే కనుక దీని యొక్క సీరియల్ నెంబర్స్, అలాగే కలర్ అండ్ మోడల్ అండ్ డిజిటల్ కెమెరా రాస్తుంది. సోది రాసి ఉంటుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మ్యానుఫ్యాక్చర్ ఎంత కాస్ట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఈ క్యామ్ అప్పట్లోనే 8,990 రూపీస్ మాట ఈ క్యామ్. ఇప్పుడు నాకు తెలిసి 1,500 2,000 వస్తుంటది. ఓఎల్ఎక్స్ క్యాష్ వాటిలో అయితే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. 3 ఇయర్స్ వారంటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ లుమిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఆయన 3 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి నా డబ్బా కూడా చూసుకోవచ్చు. లుమిక్స్ బ్రాండింగ్ ఆన్ చేసి చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇది బాటమ్ అయితే ఏముండదు. చిన్న ఏదో చిన్న బార్ కోడ్ ఇవ్వడం జరిగింది అంతే. మంది ఇంకా లేట్ చేయడం అన్బాక్స్ చేద్దాము. సో వింటేజ్ అన్బాక్సింగ్ కాబట్టి వింటేజ్ అని చేద్దాం అనుకుంటున్నాను. బట్ వింటేజ్ చేయడానికి చాలా ఎక్విప్మెంట్ అవసరం కాబట్టి ఇంకా ఇలా చేస్తున్నాను. ఇలా కెమెరా ఓపెన్ చేస్తాను ఇలా ఉంటున్నాం ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాక్స్ లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం కంటెంట్స్ ఉన్నాయి బాక్స్ ఇక్కడ వీరు ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ చాలా మంచిది అనమాట. ఇది అంటే బాక్స్ లో ఏమున్నాయి, యాక్సరీస్ ఎక్కడ ఉన్నాయి, ఆనకలైన బ్యాటరీస్ ఎక్కడ పెట్టుకోవాలి, అంటే ఏమేమి కెమెరాకి సపోర్ట్ చేసేవి కానీ బాక్స్ ఉండేవి కానీ ఇక్కడ వీళ్ళైతే ఇస్తూ ఉంటారు అనమాట. ఈడిస్తున్నాడు ఇవన్నీ. మనం ఇక్కడ చూసుకుంటే కనుక బిఫోర్ కనెక్టింగ్ ఎడ్జస్ట్ ప్రొడక్ట్ ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు. ఓపెన్ చేసే వస్తే దీని కలర్ మెన్షన్, మోడల్ అండ్ కలర్ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పేద్దాం అనమాట. మనం ఇప్పుడు ఇవన్నీ ఇప్పేస్తే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట కెమెరా. ఫస్ట్ పైన వచ్చే ట్రాఫిక్ వర్క్ అండ్ యాక్సెస్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఒక వారంటీ కావాలన్నమాట. 3 ఇయర్స్ వారంటీది. ఇప్పుడు ఇది రిపేర్ అయితే రాలేదండి మాకు. రిపేర్ వస్తే బ్యాటరీస్ రీప్లేస్ చేసుకోవడం వరకు అయింది. మేజర్ ఇప్పుడు రాలేదండి. కెమెరా చాలాసార్లు వాడాం కదా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి చాలా హైలైట్ ఉంటుంది ఒక సీడీ అన్నమాట. ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ ఒక సీడీలో ఇచ్చారు వీళ్ళు. పేపర్ ఇస్తారు చదవరేమో అని చెప్పి. బుక్ కూడా ఇచ్చారండి అలాగని చెప్పేసి వీళ్ళు. 1 సైడ్ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లీష్, 1 సైడ్ ఈజ్ ఫ్రమ్ వర్షి జపనీస్ లాంగ్వేజ్ లో ఉంది. ఇది కూల్ బుక్ అన్నమాట. ఇది మీకు బాగుంటుంది. రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని కేబుల్స్ యాక్సరీస్ అన్నారు. వాళ్ళ యాక్సరీస్ ఏమి ఇచ్చారా అని ఓపెన్ చేసేసి మీరు చూసేస్తే కనుక ఫస్ట్ ఒక మంచి పోర్ట్ అనమాట. ఇప్పుడు ఈ పోర్ట్ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు వింటేజ్ లవర్స్ అయితే మాత్రం. ఈ ఆరెంజ్, వైట్, ఎల్లో, ఇలా గ్రీన్ ఉంటాయి. ఇవేంటంటే ఇవి ఆడియోకి వీడియోకి కలిపి ఉంటాయి అనమాట. ఇది మనం మన పాత టీవీస్కి ఇలా పెట్టుకుని దీన్ని మన కెమెరాకి పెట్టుకుంటే కెమెరా టు టీవీ మనం చూడొచ్చు అనమాట. ఇది అది మాట.
అండ్ ఇది వచ్చేసరికి యూఎస్బి టు కెమెరా పోర్ట్ అనమాట. ఇది వైరు అంటే ఏంటంటే లైక్ యూఎస్బి వైర్ ని మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని దీని కెమెరా కనెక్ట్ చేసిన ల్యాప్టాప్ కానీ డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోమాట డైరెక్ట్ అని ఎస్టీ కార్డు బయటకి రిమూవ్ చేయకుండా. ఎండ్ వచ్చేసరికి దీని యొక్క యాక్సెసరీస్ టూల్స్ అనమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు 2 బ్యాటరీ సైజ్ ఉంది కదా చూసుకోవచ్చు మీరు. డ్యూరోసెల్ చోటా పవర్ బ్యాటరీస్ అనమాట ఇవి. అంటే ఈ డ్యూరోసెల్ ఎందుకు వేయడం జరిగింది అంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా మా డ్యూరోసెల్ బ్యాటరీస్ అండి న్యాచురల్ గా. అంటే మా ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు తెచ్చి కెమెరాలో డ్యూరోసెల్ బ్యాటరీస్ వేస్తారు. కెమెరా వాళ్ళు కూడా మా డ్యూరోసెల్ వేయండి సార్, కొంచెం ఒక 50 ఫొటోస్ అలా వస్తాయి సార్ అని చెప్పారు. అండ్ నాకు దగ్గర దగ్గర ఒక 80 ఫొటోస్ వరకు అయితే కంపెనీ వాళ్ళు ఒక 60 ఫొటోస్ క్లెయిమ్ చేశారు కంపెనీ వాళ్ళు. నాకైతే ఒక 70 ఫొటోస్ వరకు వచ్చాయి, 70-80 ఫొటోస్ దాకా వచ్చాయి మనకి. అంటే మనం మధ్య కంటిన్యూ ఫొటోస్ చేస్తే మాత్రం 30-40కి ఆగిపోతుంది, బ్యాటరీస్ అయిపోయింది చూపిస్తుంది. మనం ఫోటో తీసి ఒక 10 ఫోటోస్ తీసి బ్రేక్ తీసుకుని తీస్తే ఒక 60-70 ఫొటోస్ దాకా రావచ్చు. అండ్ ఇక్కడ ఉంది మనకి మాస్టర్ పీస్, ఒక చిన్న కవర్ లో పెట్టించారు పౌచ్ అనగానే ఒక కవర్ అనుకున్నామని మనం ఓపెన్ చేస్తే కెమెరా అన్నమాట ఇది. దీని యొక్క స్పెక్స్ అండ్ టూల్స్ మీకు సింపుల్ గా చెప్తాను. బ్యాటరీ సెటప్ అంటే పక్కన పెట్టేద్దాం ఫస్ట్ డబ్బాని. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది మాట లుమిక్స్ కెమెరా. దీని యొక్క ఫస్ట్ మనం ఒక్కొక్క దానిగా మనం చూసుకుంటే వెళ్ళిన ఫస్ట్ ఒక బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మాత్రం మెటల్ బిల్ట్ క్వాలిటీ వచ్చింది అనమాట. అంటే మెటల్ అంటే ప్యూర్లీ మెటల్ కావాలండి, కార్బన్ ఫైబర్ మెటాలిక్ ఫినిష్ లో వచ్చింది. కానీ ఓకే, గుడ్ బిల్ట్ క్వాలిటీ. ఇక్కడ ఒక పోర్ట్ ఉంది. నెక్స్ట్ పోర్ట్ లో ఒకసారి పోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ వస్తే ఎస్టీ కార్డ్ పోర్ట్ చూసుకోవచ్చు. నేను సరిగ్గా కింగ్స్టన్ 4GB ఎస్టీ కార్డ్ వాడుతూ ఉన్నాను. ఈ కెమెరాతో పాటు వచ్చినట్టు ఎస్టీ కార్డ్ కూడా మాకు అప్పుడు ఇది అప్పుడు 16GB అప్ టు 8GB వరకు 8 to 16GB సపోర్ట్ చేస్తామట. కానీ నేను 8GB వేస్తే సపోర్ట్ చేసింది, 16GB చూడాలి సపోర్ట్ చేస్తుందో తెలియదు. అండ్ కింద ఒక పోర్ట్ ఏది ఉంటుంది, ఇది పోర్ట్ కంపార్ట్మెంట్ అనుకోండి. ఇది 2 బ్యాటరీస్ పెట్టుకోవాలన్నమాట, AA బ్యాటరీస్. అంతే రండి, 2 AA బ్యాటరీస్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. 1.5 వోల్ట్ సంబంధించిన బ్యాటరీస్ అనమాట. సో నేనైతే లిథియం బ్యాటరీస్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ హోల్ ఉంటుంది అక్కడ, మీరు దీన్ని తీసుకొచ్చి ఇలా ఒక ట్రైపాడ్ మీద పెట్టుకుని ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోస్ తీయడానికి ట్రైపాడ్ పెట్టుకొచ్చానమాట మీకు. ఒకవేళ మీరు ఫొటోస్ తీసేటప్పుడు మీ హ్యాండ్ ఇలా పట్టుకుని, మేము మామూలుగా ఇలా పట్టుకుని తీస్తుంటాము చాలా మంది ఫొటోస్. ఇలా పట్టుకుని తీస్తారు ఫోటో, అనుకునేమో ఇలా పట్టుకుని తీస్తుంటారు ఫొటోస్. ఇలా మీకు హ్యాండ్ షేక్ అవుతున్నప్పుడు ఒక టైప్ మీద పెట్టేయడం, టైమర్ పెట్టుకోవడం, తీసుకోవడం ఫొటోస్ అలా బాగుంటుంది అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకో పోర్ట్ చూసారు కదా మీరు. ఈ పోర్ట్ లో ఏంటంటే కెమెరా టు టీవీ కనెక్ట్ చేసుకోవాలి, కెమెరా టు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ పోర్ట్ లో పెట్టి అది పెట్టుకుంటాము, కెమెరా కనెక్ట్ చేసుకుంటాము. అయితే స్పీకర్ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. స్పీకర్ గ్రిల్ అయితే ఉంది, మైక్రోఫోన్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఫొటోస్ ని చూసుకోవచ్చు అనమాట. అండ్ ఒక్కొక్కసారి వీడియోస్ కూడా మనం చూడొచ్చు. వీడియోస్ తీయలేమాట, వీడియోస్ మనం చూడొచ్చు అనమాట దీంట్లో. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి మెగా ఓఎస్ అనేది చూపిస్తుంది. మెగా ఓఎస్ అంటే ఏం లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటాం ఓఎస్ ని చెప్పడం జరిగింది. ఇది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇందులో. అండ్ అలాగే లైకా వాళ్ళది DC వారిడో ఎలిమినార్ అనేసి ఉంటుంది అంటే ఇది వచ్చేసరికి. దీని యొక్క మధ్య రిచ్ చూసుకోవచ్చు మీరు వీడియో పాస్ చేసుకుని. 1.3mm నుంచి 3mm to 5mm 9:5 సంథింగ్ ఇచ్చారు. ఇలాగా ఆస్పెక్ట్ రేషియో అని అంటుంది అది. ASPH అంటే ఆస్పెక్ట్ రేషియో ఇది ఉంటుంది సంథింగ్, నాకు అంత ఐడియా లేదు. నేను చూసుకుని ఇక్కడ లూమినస్ బ్రాండింగ్ L అనేసి ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు లూమినస్ వాళ్ళకి. ఇంకా వచ్చేసరికి షేక్ ఫోటో ఉంది, మాస్ అండ్ పేజ్ డిటెక్షన్ ఉంది, అలాగే సన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది పట్టుకోవడానికి కూడా బొమ్మని బాగానే ఉంది, బొమ్మ అది కూడా అప్పట్లోనే. ఈ క్యాప్ కొంచెం బాగా లూజ్ అయిపోయిందండి, అలా స్ప్రింగ్ యాక్షన్ ఇప్పుడు పోయింది అనమాట. సో ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది, అప్పుడు క్లోజ్ ఉండాలి. అండ్ ఇక్కడ 5 వర్స్ ఉన్నది, మన కింద చూసుకుంటే బ్యాటరీ తప్ప ఏం లేవు, కొంచెం ఏదో డీటెయిల్స్ అవసరం అంతే కదా. ఈ 5 వర్స్ మనం చూసుకుంటే కనుక పానాసోనిక్ వాళ్ళ బ్రాండింగ్ వచ్చేసి DMC LJ28 ఉంది. మీకు అలాగే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ అపాచర్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇమేజ్ కి ఏది కావాలి అంటే మనం ఇప్పుడు అయ్యే పెట్టుకున్నాం అనుకోండి, అదే అంటే ఇంటెలిజెంట్ ఆటో ఉంటుంది. అంటే లైక్ మీరు తీసే ఫోటోని అదే రికగ్నైజ్ చేసుకుని ఓకే ఇలా తీయాలి అదే అనుకుంటుంది ఇంటెలిజెంట్ ఆటో అంటే. ఇంటెలిజెంట్ ఆటో అంటే అంత పర్టికులర్గా పనిచేయట్లేదండి, పనిచేయదు, అంత యాక్యురేట్ అయితే ఉండదు. కొన్నిసార్లు ఏమైందంటే ఆ డిటెక్ట్ చేస్తుంది ఆబ్జెక్ట్ అనమాట ఇది.
దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఎప్పుడు అయిందంటే కనుక ఈ కెమెరా అనేది అప్పట్లోనే చాలా బాగా పనిచేసింది అనమాట. వచ్చేసరికి 2006 2008 ఆ టైంలో అనమాట. 2006 మధ్యలో అనమాట. రిలీజ్ 2008 అనుకున్నాం. అందులో వచ్చేసరికి ఈ జూమ్ ఉంది. ఈ జూమ్ అంటే ఏం లేదు, ఇంటర్నల్ గా జూమ్ అవుతుంది అనమాట లెన్స్ అనేది. అండ్ ఈ జూమ్ అంటేసరికి ఆప్టికల్ జూమ్ అంటామండి. అంటే ఎలా అంటే ఆప్టికల్ జూమ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది పవర్ బటన్ ఉంది. సో బ్యాటరీస్ వేసి నీకు నేను పవర్ ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదే ఇదైతే ఓపెన్ చేయడం జరిగింది. ఒకటి పాజిటివ్ ఇలా వేయాలి. ఇక్కడ వీళ్ళు నెగిటివ్ ఫాస్ట్ మార్కింగ్ ఇస్తాను. ఇక్కడ నెగిటివ్ ఫాస్ట్ మార్కింగ్ కూడా వేసామా. పెట్టిన తర్వాత నేను ఆన్ చేస్తే బ్యాటరీస్ లేవన్నమాట. ప్రజెంట్ బ్యాటరీస్ అయితే ఇందులో పనిచేయట్లేదు. సో బాగానే ఉంది, మంచిగా పనిచేస్తుంది ఈ కెమెరా అయితే. బట్ బ్యాటరీస్ రీప్లేస్ చేసుకుంటే బాగానే పనిచేస్తుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక రిగార్డింగ్ ఈ కెమెరా గురించి యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ కెమెరా వర్త్ అయినా బ్రో అంటే కనుక 7,000 రూపీస్కి ఈ కెమెరా అనేది వర్త్ కెమెరా అనమాట. ఎందుకు వర్త్ అంటే 7,000 రూపీస్లో ఈ కెమెరా చెప్తాను. ఈ కెమెరాకి వచ్చేసరికి మనకి ఇమేజ్ సెన్సింగ్ అంటే అదే అండ్ డిటెక్షన్ అనమాట, ఫేస్ డిటెక్షన్ అని ఉన్నాయన్నమాట ఇందులో. అందు గురించి కెమెరా అనేది చాలా బెస్ట్ అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వింటేజ్ కెమెరా కావాలనేది కూడా. అదే ఇంకో వింటేజ్ కెమెరా ఉందన్నమాట, దాని గురించి వీడియో రేపు వస్తుంది. అదే కెమెరా గెస్ట్ చేసిన వాళ్ళకైతే మాత్రం గెస్ట్ చేసి ముందే కామెంట్ చేయండి వీడియోకి ఇంకా వింటేజ్ కెమెరా ఏముందో. సో నేను చేసిన సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కి జై, జై జవాన్, జై కిసాన్. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.